జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిగా ఈటీవీ జైహోకు స్వాగతం. ఇదేదో రాజు పేద కథ కాదు, ఓ నిజ జీవిత గాథ. తమిళనాట అతడు ఒకనాడు అత్యంత సామాన్యుడు, కానీ ఇవాళ దేశంలో ఓ పెద్ద సంపన్నుడు. పేదరికం నీడలో చిన్నప్పుడు చదివే అవకాశాలు చేజారాయి. తర్వాత కాలంలో ఆయన ఓ నూలు మగ్గంతో చరిత్ర రాశారు. పెద్ద పారిశ్రామికవేత్తగా మారి వేలాది మహిళలకు ఉపాధి చూపారు. ఇక మధ్యప్రదేశ్లో ఓ వనిత శారీరక వైకల్యాన్ని విజయానికి సోపానంగా మార్చుకున్నారు. ఎదగని హస్తాలతో జీవితంలో ఎంతో ఎదిగారు. విభిన్న ప్రేరణా కథనాల జైహో మీకోసం. జై హో. కోయంబత్తూరులో నివసిస్తున్న కేపీ రామస్వామికి అక్షరం అంటే ఆపేక్ష, చదువంటే ఎంతో ప్రేమ. కానీ పేదరికం నీడలో అవకాశాలు చేజారాయి. కొంతకాలానికి మగ్గం కొనడంతో జీవితమే మారిపోయింది. పెద్ద పారిశ్రామికవేత్తగా మారి దేశ విదేశాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలన్న ఆశయంతో 30,000 మహిళలకు చదువు చెప్పించారు. అలా వారి మెరుగైన జీవితాలకు బాట వేశారు. విధి ఎలా దిశానిర్దేశం చేసినా తమిళనాట ఓ ఆసామి తన విధులేమిటో తనే రాసుకున్నారు. స్వీయ మార్గదర్శనంలో వృక్షంలా ఎదిగారు, వ్యవస్థగా మారారు. ఆ చల్లని నీడలో వేలాది శ్రామికులు ఉపాధి పొందారు, విద్యావంతులయ్యారు. తమిళనాట కలియనూరులో పేదింటిలో పుట్టి కేపీఆర్ మిల్ లాంటి పెద్ద సామ్రాజ్యం నెలకొల్పిన కేపీ రామస్వామి ఆర్థిక పరిస్థితి సవ్యంగా లేక చదువు చాలించారు. మానవతా పరిమళాలు అద్దుకుని మహిళా సాధికారతకు నవ నిర్వచనమిచ్చిన ఆయన చరిత్ర ఎంతో స్ఫూర్తిదాయకం. என்னுடைய சொந்த ஊர் விஜயமங்கலம். నేను ఈరోడ్ జిల్లా విజయమంగళం దగ్గర కలియనూరు గ్రామంలో పుట్టాను. మా అమ్మా నాన్న వృత్తి వ్యవసాయం. నాకైతే సేద్యం నుంచి అంతగా ఆదాయం పొందలేమనిపించింది. ఇక నా చదువు సంగతి చూస్తే కలియనూరులో ప్రాథమిక విద్య పూర్తయింది. విజయమంగళంలో SSLC చదివాను. ఆర్థికంగా చదివే పరిస్థితి లేకున్నా కోవైలో అతి కష్టంతో ప్రీ యూనివర్సిటీ చదువు ముగిసింది. తర్వాత 2 ఏళ్లు సేద్యం చేశాను, కానీ నష్టాలొచ్చాయి. ఆ కాలంలో అంటే 1971లో పవర్లూమ్ ఆశాకిరణంలా కనపడింది. వెంటనే అందులోకి మారిపోయాను. అక్కడో దశాబ్దం పనిచేశాను. ఆ అనుభవంతో 1984లో కోయంబత్తూరు వెళ్లాను. వస్త్రాల ఎగుమతి వ్యాపారం ప్రారంభించారు. క్రమేణా వస్త్ర ఎగుమతులు కర్మాగార రంగానికి విస్తరించారు. 1971 రామస్వామికి కొత్త జీవితం. 8,000 రూపాయల అప్పు చేశారు. ఓ పవర్లూమ్ కొనుగోలు చేశారు. సోదరులు కేపీడి సింగమణి, నటరాజుతో కలిసి కోయంబత్తూర్లో పరిశ్రమ నెలకొల్పారు. గతంలో ఉత్పాదక రంగంలో ఉన్న అనుభవం ఆయనకు అక్కరకొచ్చింది. ఒక చిన్న వ్యాపారంగా ఆరంభించి 1989 నాటికి సమగ్ర వస్త్ర వ్యాపారంగా అభివృద్ధి చెందింది. நாங்கள் ஃபர்ஸ்ட் மில் ஆரம்பிச்சது సత్యమంగళంలో మేము వస్త్ర పరిశ్రమలో అడుగుపెట్టాం. 6,000 స్పిండిల్స్ తో చిన్న ఫెసిలిటీని ఏర్పాటు చేశాం. కొద్దిమంది మహిళలతో కూడిన శ్రామిక బృందంతో పనిచేశాం. ఓ రోజు వారిలో ఓ 19 ఏళ్ల యువతి నా దగ్గరకు వచ్చింది. తన కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల పనిచేస్తున్నాను, నాకు చదువుకోవాలని ఉన్నది అని చెప్పింది. ఆమె కలను నిజం చేసేందుకు నేను మా HR విభాగాన్ని సంప్రదించాను. అమెరికన్ తరహా పద్ధతిలో పార్ట్ టైం పనితో చదువును అనుసంధానించే అవకాశాలను పరిశీలించాం. మహిళల కోసం దూర విద్యా కార్యక్రమాన్ని ఆరంభించాం. அப்படின்னு கேட்டேன். టీచింగ్ சொல்லி கொடுக்கறது, ఎగ్జామ్ ఫీజు కట్టறது எல்லாமே பண்ணணும். 1990లో రామస్వామి సంస్థలో పెను మార్పునకు ఓ సంఘటన కారణమైంది. ఓ యువ మహిళా ఉద్యోగి ఆయన దగ్గరకు వచ్చి తనకు చదువుకోవాలని ఉందన్నది. ఆమె మాటలు ఎంతో కదిలించాయి. చదువు కొనసాగించే వీలులేని ఒకనాటి తన పేదస్థితి కళ్ల ముందు కదిలింది. ఆయన తమ సంస్థలో ఉద్యోగులు 8 గంటల షిఫ్టులలో 4 గంటలు పనిచేసి 4 గంటలు చదువుకునేలా మార్పులు తీసుకొచ్చారు. ఉన్నత విద్య, సాఫ్ట్ స్కిల్స్, బోధన, టైలరింగ్, నర్సింగ్ రంగాలలో వృత్తిగత శిక్షణ ఇప్పించారు.
நிறுவனத்தின் நோக்கம் அப்படின்னாக்க நிறுவனத்தின் நோக்கம் தொழில் செய்கிறது. సంస్థ అంటే పనిచేసే కార్యస్థలం. అది మనం ఎదగడానికి అనువైన ప్రదేశమని నా విశ్వాసం. ఇక్కడ ఉద్యోగులు మెరుగ్గా పనిచేయాలి, ఏదో ఒక రంగంలో ఎదగాలి. ఇదే నా అభిలాష. నా కంపెనీ అభివృద్ధికి ఇదే కదా ముఖ్య కారణం. ఇలా మేము 8, 10, 12 తరగతి మానేసిన మహిళలకు ఓ దిశగా ఉపాధి కల్పిస్తున్నాం, మరో దిశగా చదువు నేర్పుతున్నాం. ఒక స్త్రీకి విద్య అందిస్తే ఆమె తన తరం అంతటికీ వెలుగునిస్తుంది. அவங்களுக்கு வேற பக்கத்துல வேலை வாங்கி கொடுக்கிற வேலையிலிருந்து நாங்க எல்லாமே செஞ்சு வர்றோம். కేపీఆర్ మిల్లు విద్యా కార్యక్రమంతో 27,000 మహిళలు లబ్ధి పొందారు. వీరిలో అనేకులు ఎంబీఏ చేసి వేర్వేరు కొలువులకు వెళ్లి చక్కగా సంపాదిస్తున్నారు. కొందరు నర్సులుగా రాణిస్తున్నారు. టాటా ఎలక్ట్రానిక్స్, టెక్ మహీంద్రా, టైటాన్ లాంటి సంస్థల్లో చేరుతున్నారు. ఇప్పుడిక్కడ ఇలా చదివే వారి సంఖ్య 5,000. ఈ కృషిలో అన్నామలై, అలగప్ప, తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ వంటి విశ్వవిద్యాలయాలు భాగస్వాములయ్యాయి. సాఫ్ట్ స్కిల్స్, సంభాషణ నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు. నేను 12వ తరగతి పూర్తయ్యాక కేపీఆర్ కంపెనీలో చేరాను. అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని సాధించాను. ఆ తర్వాత క్యాంపస్లో ఉద్యోగం వచ్చింది. మీ వాళ్లని ఎదగనివ్వండి, మీ వ్యాపారాన్ని పెంచుకోండి. ఇది రామసామి తత్వం, వ్యాపార సూత్రం. ఆయన మానవీయ విధానాలు ఉద్యోగుల ప్రశంసలు పొందాయి. ఉద్యోగులు ఆయన్ని తండ్రిలా భావిస్తూ ఆప్యాయంగా అప్పా అని పిలుస్తారు. కోవిడ్ సంక్షోభ కాలంలోనే ఆయన వారికి అన్ని సదుపాయాలు కొనసాగించారు. నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో వరకూడియవங்களுக்கு ఉత్తరాది ఉద్యోగుల్లో హిందీ ఆధారిత విద్య నేర్చేవారే ఎక్కువ. వారిలో అత్యధికులు 8వ తరగతితో చదువాపేసిన వారే. వాళ్లు తమ చదువు కొనసాగించడానికి మా బోధనా సిబ్బంది 40 మంది సహకరిస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ సిస్టమ్ నుంచి మేము తమిళ ఆధారిత విద్యను అందిస్తున్నాం. తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ సహకారంతో దాదాపు 3600 మంది ఉద్యోగ విద్యార్థులు ఇక్కడ చేరారు. ఒక రైతు కుమారుడు కేవలం 8,000 రూపాయల పెట్టుబడితో దేశంలో 2.3 బిలియన్ల ఆస్తి ఉన్న పారిశ్రామికవేత్త అయ్యాడు. రామసామి స్థాపించిన అల్లిక దుస్తుల వస్త్ర పరిశ్రమ కేపీఆర్ మిల్స్ దేశంలోనే ఈ తరహా దుస్తుల ఎగుమతిలో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. ఆయన వారసత్వం కేవలం వ్యాపార విజయమే కాదు, ఆయన మానవీయ నాయకత్వంతో వేలాది మహిళల జీవితాలు మెరుగయ్యాయి. పని చేస్తూనే చదువుకునే పాశ్చాత్య తరహా విధానం సమాజాన్ని ప్రభావితం చేసింది. ఇదే కదా నిజమైన విజయం. రామసామి ఎంతైనా అభినందనీయులు. వ్యాపార వ్యూహాలను చర్చించుకునే వేళనే మీరు ఓ స్పష్టమైన లక్ష్యంతో ప్రారంభించండి. తర్వాత లక్ష్య సాధన విధానాన్ని ఎంచుకోండి. కానీ లక్ష్య సాధనపై మీకుండే నిరంతర అంకిత భావమే విజయానికి మార్గం చూపుతుంది. మోచేతులకు ముంజేతులకు మధ్య ఎంతో దూరం లేని ఆమె బాబ్లీ గంభీర్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తనది రత్లాం జిల్లా జావూర్ పట్టణం. కన్నబిడ్డ హస్తాలను చూసి ఆ తల్లి బిడ్డను లోకానికి చూపటానికి ఇష్టపడలేదు. అటు పాఠశాలలో సైతం పిల్లలు బాబ్లీని వెలివేసినట్లు చూసేవారు. కానీ తండ్రి ప్రోత్సాహంతో ఆమె అవకాశాల్లో ఆకాశాన్నే అందుకున్నారు. సొగసు సోయగాల లోకంలో తనకో ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. నిస్సహాయ రోదనలతో చరిత్ర పుటల్లోకి చేరటం కాదు, నిప్పులా జ్వలించాలి. ఆశయ దీపం వెలిగించి చరిత్రగా మారాలి. మధ్యప్రదేశ్ రాష్ట్రం రత్లాంలో ఓ బ్యూటీషియన్ బాబ్లీ గంభీర్. దృఢ సంకల్పానికి ఆమె ఓ ఉదాహరణ. తోబుట్టువులలో అందరికంటే చిన్న బిడ్డ బాబ్లీ గంభీర్. వయస్సుకు తగ్గట్లు చేతులు పెరగలేదు, వేళ్లు కలిసిపోయాయి, మోచేయి కీళ్లు లేవు. ఆమె బంధువులు అదో మాదిరిగా చూసేవారు. అయితే కన్నతండ్రి మాత్రం తన బిడ్డ చేతుల్లో ఏదో ఇంద్రజాలమే ఉండి ఉంటుంది అని నమ్మారు. నైపుణ్యాలు పెంచుకుని స్వేచ్ఛగా జీవించాలని కుమార్తెను ప్రోత్సహించారు. नमस्कार, मैं बबली गंभीर, जिला रतलाम जावरा तहसील से हूँ. నేను బాబ్లీ గంభీర్. మాది రత్లం జిల్లా జావోర్. జీవితం ఎలా ఉన్నా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా తండ్రి గ్రామ సర్పంచ్. నాకు శారీరక వైకల్యం ఉండటంతో స్వీకరించడానికి సిద్ధంగా లేరు. అమ్మ నన్ను చేతులతో పట్టుకోవటానికే సంకోచించింది. నేను మా కుటుంబంలోని 8 మంది తోబుట్టువులలో చిన్నదాన్ని. నాకు 6 ఏళ్ల వయసులో నా తండ్రి గుండెపోటుతో మరణించాడు.
నన్ను ఒంటరిగా వదిలి వెళ్లారు. నన్ను మా వాళ్ళు బిలాస్పూర్ సెంట్రల్ స్కూల్కు పంపారు. नितांत अकेला छोड़कर मुझे उसके बाद मुझे सेंट्रल स्कूल बिलासपुर भेज दिया गया। బాబ్లీ పుట్టినప్పుడు సమాజం ఎంత క్రూరంగా చూసిందో ఈ సామాజిక క్రూరత్వాన్ని ఎదుర్కొనేందుకు తండ్రి తనయ బాబ్లీకి రక్షా కవచంలా మారారు. ఆమెను చూసి ఎందుకు భారం వదిలించుకోక అని ఉచిత సలహా పడవేశారు కొందరు. కాని ఆ అపస్వరాలను తండ్రి వినలేదు. ఇతరుల వైకల్యాన్ని ఎలా చూడాలో తెలిసిన ఆయన బాబ్లీకి ఆత్మవిశ్వాసం ఇచ్చారు. తన శక్తిని నమ్ముకునేలా ప్రేరణ కలిగించారు. ఆయన నిత్య బోధనలతో ఆమె తన చేతిలోని 5 వేళ్లను కదిలిస్తూ వాటికి పని చెప్పసాగారు. చేతన పొందిన చేతులవి. क्या सोचते हैं आप? पापा నాన్న ఒడిలో ఊయలలోగే దేవకన్య గురించి మీరేమనుకుంటున్నారు? కాని నాన్నగారు ఒడిలో మృదువైన దేవకన్యను కాదు నేను యోధురాలిని. పుట్టినప్పుడు నా చేతులు వాటి ప్రస్తుత పొడవులో సగమే ఉన్నాయి. మోచేతులను దాటి రానంత చిన్నవి. చెవుల దిశగా విస్తరించిన చిన్న రెక్కల్లా ఉన్నాయి. బిగించిన పిడికిలి లొంగి రాలేదు, తెరుచుకోవటం లేదు. నాన్న పిడికిలిని తెరిచి సున్నితంగా మర్దన చేసేవారు. 5 వేళ్లు పని చేయటానికి సిద్ధంగా ఉన్నాయన్న 5 వేళ్లను చూపించారు. और छीन ली गई थी ईश्वर द्वारा। బాబ్లీ తన దారిని తనే ఎంచుకున్నారు. బిలాస్పూర్ కేంద్రీయ పాఠశాలలో చదివారు. తర్వాత డిగ్రీ పూర్తయింది. ఎంఏ ఇంగ్లీష్ చేశారు. తన అభిరుచిని గెలిపించడం కోసం ప్రభుత్వోద్యోగమే వదులుకున్నారు. ఒక మిత్రురాలి బ్యూటీ పార్లర్ను సందర్శించిన వేళ ఆమెలో ఓ ఆలోచన తళుక్కున మెరిసింది. కళను వెలిగించింది. అందాల ప్రపంచం తనను పిలుస్తుంది అన్నట్లు భావించారు. सौंदर्य ऐसी चीज है जो सबको आकृष्ट करती है। అందం అనేది అందరినీ ఆకర్షించే విషయం. నా చేతులు వికారంగా చిన్నగా ఉన్నాయని, 3 వేళ్లే ఉన్నాయని ఈ ప్రపంచం నాకు చెప్పింది. ఏదో ఒకరోజు ఈ చేతులు ఈ వికార ప్రపంచం ముఖాలకు రంగు అద్దుతుందని నేను చెప్పాను. నా ముందున్న మార్గాన్ని చాలా స్పష్టంగా చూసే ప్రదేశంలో నా కుర్చీని ఉంచాను. ऐसी जगह लगती है जहाँ से मुझे सामने का रास्ता बिल्कुल स्पष्ट दिखाई देता है। తండ్రి చివరి మాటలే దిశానిర్దేశం చేశాయి. బాబ్లీ అనుకున్నది సాధించు, ఆత్మవిశ్వాసం వదులుకోవద్దు అన్న ఆయన మాటలే తారక మంత్రాలయ్యాయి. పార్లర్లో ఉంది ఒక కుర్చీ, ఓ అద్దం. ఇవే ఆమె వ్యాపార సోపానాలు. షీన్ బ్యూటీ క్లినిక్ గా వినియోగదారులకు పరిచయమైంది. అంకిత భావం కృషితో చేతులతో ముఖాకృతులకు సొగసులద్దే పనులు నేర్చారు. నైపుణ్యం సాధించారు. ఆమె మ్యాజిక్ హ్యాండ్స్ ఎందరికో సౌందర్యాన్ని పెంచాయి, ఆత్మవిశ్వాసమిచ్చాయి. आप क्या समझते हैं कि यह कार्यक्षेत्र इतना आसान था? खतरनाक बाधाएं थी मेरे रास्ते। ఈ రంగం తేలిగ్గానే ఉందా? అదేమీ కాదు. అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. బ్యూటీషియన్ కోర్సు చేద్దామంటే 5,000 రూపాయలు లేవు. ఫీజులకు డబ్బు సమకూర్చుకునేందుకు ప్రత్యేక తరగతుల్లో బోధించాను. ఎట్టకేలకు జోరా నగరంలో మొట్టమొదటి బ్యూటీ పార్లర్ తెరిచాను. సౌందర్యం అనే భావనే తెలియని ఈ నగరానికి ఈ పార్లర్తో పరిచయం చేశాను. వ్యాపార వృద్ధితోనే ఆదాయము పెరిగింది. ఒకప్పుడు నా ఉనికినే భరించలేని లోకంలో నేను నిలిచాను, గెలిచాను. लोगों को ही यह बताना था कि जिस दुनिया ने मुझे नकारा, ఒకనాడు అంతా చిన్నబుచ్చిన ఈ చేతులతోనే ఇవాళ బాబ్లీ సగర్వంగా సౌందర్య రేఖలు అద్దుతున్నారు. అతివల వదనాలకు నవ్య సొగసులు తెస్తున్నారు. ఏదేమైనా ఈమెకు ఈ సొగసులు అద్దే వ్యాపారం బాగా కలిసొచ్చింది. ఆసక్తి, అభిరుచి ఉన్న యువతులకు ఓ బ్యూటీషియన్ గా బాబ్లీ శిక్షణ ఇస్తున్నారు. जावरा 10th क्लास पास करने के बाद मैं जब आई तो मुझे हायर 10వ తరగతి పాస్ అయ్యాక నేను జోరాకు వెళ్లాను. హైయర్ సెకండరీలో చేరాను. ఈ సమయంలోనే నాకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ఈ ఉద్యోగ అవకాశం ఎందరికో ఇష్టమైన అవకాశం. కానీ నేను రాజీనామా చెయ్యాలని నిర్ణయించుకున్నాను. నాలో ఓ ప్రత్యేక ప్రతిభ ఉంది. నా చేతుల్లో ఇంద్రజాలముంది. మనసంతా సృజనాత్మక శక్తి ఉంది. ఓ రోజు మా వదినతో కలిసి ఓ బ్యూటీ పార్లర్కి వెళ్లాను. అక్కడ అమ్మాయిలు చేతులతో చేసే సొగసైన పని నాకు ఆకట్టుకుంది. నీ గమ్యం ఇదే అని మనస్సు చెబుతోంది. ఈ క్రమంలో నేను అందమైన పరిశ్రమలో చేరాలని నిశ్చయించాను. इतना आकृष्ट किया उसने कि मेरे दिमाग में सैकड़ों बिजलियां खोल गई कि दिस इज माय। फिर मैंने ब्यूटी फील्ड ज्वाइन करने का फैसला किया। ఆమె జీవన పోరాట యోధురాలు. ఏటికి ఎదురీదే తత్వం, ఆ సాహసం, ధైర్యం, గుండె నిబ్బరం, ఆత్మవిశ్వాసం అన్నీ కలిపితే బాబ్లీ గంభీర్. ఆమె చరిత నిండు స్ఫూర్తి గాథ. నచ్చిన వృత్తిని చేపట్టి స్థిరమైన జీవితం గడుపుతున్న ఈ యోధురాలి కృషికి గుర్తింపు లభించింది. 2013లో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవుట్ స్టాండింగ్ క్రియేటివ్ అడల్ట్ పర్సన్ పురస్కారం అందుకున్నారు. తనను నిలబెట్టిన ఈ సమాజానికి కృతజ్ఞతగా సేవలందిస్తున్నారు బాబ్లీ.
वहां से मैंने अपने दिमाग को तैयार किया कि इस दुनिया से दो ఎలాగైనా ఈ ప్రపంచం విసిరే సవాళ్లను ఎదుర్కోవాలని నిశ్చయించాను. నా సోదరుడు, సోదరి ఇల్లు మా ఇంటికి అటూ ఇటూ ఉన్నాయి. మధ్యలో ఇల్లే మా స్వగృహం, నా సొంత ఇల్లు. నేనెంతో హుందాగా ఆత్మగౌరవంతో జీవిస్తున్నాను. मान और आत्मसम्मान से भरपूर जीवन में व्यतीत करें. పెద్ద పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, పెద్ద మనసున్న మనిషిగా మహిళల శ్రేయస్సుకు మార్గదర్శనం చేస్తున్న కేపీ రామస్వామి. తండ్రి ఆశీస్సులతో చేతన పొందిన చేతులతో అద్భుతాలు చేస్తున్న బాబ్లీ గంభీర్. ఉభయులు వేరువేరు రంగాల చైతన్య దీప్తులు, స్ఫూర్తిమంతులు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.